లైఫ్లో ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. అయినా ఇది ఒక ఇష్యూ ఉంది. ఎన్ని రోజులు పడుతుందో ఎంజాయ్ చేయనీకి ఇంకా లాగ్ చేస్తారు మా వాళ్ళు. మీ గ్యాంగ్లో కూడా ఇలా ఎవరైనా ఉంటే ట్యాగ్ చేసేయండి. ఓకే మామ, ఒక లొకేషన్ చార్మినార్ అందరూ చాయ్లో ముంచామా మంచిగా ఫ్రెండ్స్. హలో చిచ్చాస్ మై డియర్ మచాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంత పొద్దుగాల ఎడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? అది ముందు వీడియోలో మీకు తెలుస్తుంది. ఈరోజు ఏంటంటే అందరం ఫ్రెండ్స్ అందరం కొంచెం బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్, ఎందుకంటే అక్కడ కొంచెం మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి స్పేస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అదే మనం టైంలో పోతే మొత్తం పబ్లిక్ రష్, అందులో మనం షూట్ చేయాలన్నా కూడా మనకు స్పేస్ అనేది ఉండదు. ఏమనుకోకండి ఫ్రెండ్స్, వాయిస్లో కానీ కొంచెం బేస్ తక్కువైనా, మనం మాట్లాడేటప్పుడు కానీ ఏమన్నా కొంచెం తడబడుతున్నా కూడా కొంచెం ప్లీజ్ డోంట్ మైండ్ గైస్. ఇంకా అలవాటు కావాలి నేను కెమెరాకి, ఇంకా వే ఆఫ్ టాకింగ్ కానీ ఇంకేం నాకు ఇంకా అలవాటు లేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో, లాంగ్ వీడియో అనమాట ఇది. కొంచెం ఏమనుకోకండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త వీడియోస్ తోటి, కొత్త కంటెంట్ తోటి వస్తాం మీ ముందుకి. ప్లీజ్ ఎవ్రీ వన్ బీ సపోర్ట్ మీ. ఈ యాంగిల్ బాగుందా బాగాలేదో చెప్పండి ఫ్రెండ్స్, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది బాగాలే అంటే చేంజ్ చేద్దాం, లేకపోతే ఇది యాంగిల్ కంటిన్యూ అయిపోదాం బాగుందంటే. ఓకే మామ, ఎవ్రీ వన్ కమెంట్ చేసి చెప్పండి. కొంచెం నాకేం అర్థమవుతలేదు, ఫోన్లో చూసినప్పుడు మంచిగానే ఉంది, కానీ మీకు అర్థమవుతుంది కదా, మీరే అది చూసేటోళ్ళు. చార్మినార్ స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. అందరం కలిసి చార్మినార్ పోదామని ఫిక్స్ అయినాం. చార్మినార్కి వెళ్తున్నాం. అందుకు నా ఫ్రెండ్స్ని పిక్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. లైఫ్లో ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ టైంలో కాకపోతే ఇంకెప్పుడు చేస్తాం? మనకంటూ ఉన్నది కొంచెం టైమే. ఆ టైంలో కూడా ఎంజాయ్ చేయకపోతే ఇంకేంది? ఏం చెప్పాలంటే ఈరోజు చలి ఇచ్చి పడేస్తుంది ఫ్రెండ్స్. అసలు వెదర్ కూడా ఈరోజు మంచిగా ఉంది, కండిషన్ కూల్గా మంచిగా చల్లగా ఉంది. చలి అయితే ఇరిగేసేస్తుంది ఫ్రెండ్స్, మొత్తానికైతే వీడియో కోసం కష్టాలు తప్పవు ఫ్రెండ్స్, ఇక ఏం చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, అందరు చార్మినార్ నైట్ అయినా చూసి ఉంటారు, మార్నింగ్ 10 o'clock అలా ఆ టైంలో చూసి ఉంటారు. కానీ ఎర్లీ మార్నింగ్ చూసిన వాళ్ళు ఉన్నారా మామ? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. చూడలేని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. అందరికి చూపిస్తాను అనమాట ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది చార్మినార్, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్స్ని ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్, విఐపీస్ వాళ్ళని ఎక్కించుకొని అలా మనం ట్యాంక్ బండ్ రూట్ మీద నుంచి పోతాం అనమాట చార్మినార్. ఫ్రెండ్స్ ఈ బాధలు అన్ని రోడ్ రిపేర్లే ఉన్నాయి మాకు, మా సైడ్ మొత్తం. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోడు, అప్పు పుట్టట్లేదు. ఇక్కడ ఇవైనా ఇది ఒక ఇష్యూ ఉంది. ఎన్ని రోజులు పడుతుందో జైనీకి. అది కొంచెం వాయిస్ లో వస్తుండొచ్చు, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అన్నది నాకు పెరగాలి, కొంచెం టైం పడుతుంది. ప్లీజ్ డోంట్ మైండ్ గైస్. అప్డేట్ కావాలి గైస్, కొంచెం అప్డేటెడ్ వర్జన్ ఇంకా రాలే నాకు. అది వచ్చాక నేనే అప్డేట్ అవుతా ఆటోమేటిక్. అలవాటు కావాలి, ఇట్ విల్ టేక్ సమ్ టైం అనమాట. పక్కా చెప్తున్నా కదా గైస్, నేను అప్డేట్ అయినా ఇంక ఇచ్చి పడేద్దాం మొత్తం బ్లాగ్స్ అనేటివి. హలో, వచ్చినారా? అయినా ఉన్నా. కిమ్స్ ఇస్త్రీ ఎందుకు రా చార్మినార్ పోయేస్తానికి? అరే అమ్మా, నువ్వు నిజంగా ఇలా అయినా దా, జల్దిరా దా. చూసిరా గాయస్, మా వాళ్ళతో ఇలా ఉంటుంది మరి. ఇస్త్రీ వేసుకుంటున్నాడు చార్మినార్ నీకు నార్మల్ చూసడానికి, అలా ఉంటుంది మా వాళ్ళతో ముచ్చట. చూద్దాం రండ్రా అంటే మొత్తం ఏదో కట్టొచ్చేటట్టు చేస్తారు ఈ కొడుకులు. లాగ్ అంటే ఇంకా లాగ్ చేస్తారు మా వాళ్ళు. మీ గ్యాంగ్లో కూడా ఇలా ఎవరైనా ఉంటే ట్యాగ్ చేసేయండి గైస్. వచ్చింది ఫ్రెండ్స్, వన్ అన్ప్రొఫెషనల్ గైస్. వీళ్ళే గైస్ లేట్ చేస్తారు మొత్తం. ట్యాగ్ చేయండి గైస్ వీళ్ళని. ఇస్త్రీ చేసిన అన్నాడు, ఏం చేసిండేమో, అలానే ఉంది మొత్తం. సోకులు ఎక్కువ, పనులు తక్కువ. కొనాలి బ్రో, కొత్త బండి కొనాలి. వీ నీడ్ టు బై. అందగాడు రాము యాదవ్, అందగాడు. సెకండ్ అన్ప్రొఫెషనల్ గాయ్, వెల్కమ్. అదే దాయకు
ఓకే చలో రైట్ గైస్, ఇద్దరు ఫ్రెండ్స్ని ఎక్కించేసుకున్నా, చార్మినార్ స్టార్ట్ అయిపోయినాం. ఇంకా మనం ఇప్పుడు ట్యాంక్ బండ్ రోడ్ మీద నుంచి వెళ్తాం. ట్యాంక్ బండ్ వ్యూ కూడా చూసేసాం ఫ్రెండ్స్. మంచి బీజం పెట్టేస్తా, ఒక లుక్ వేసేయండి. ఓకే గాయస్, వ్యూ చేంజింగ్ పాయింట్ అన్నమాట ఇది. ఓకే మామ, ఇప్పటి నుంచి గోప్రో వ్యూ అనేది ఇలాగ వస్తుంది ఫ్రెండ్స్. మా వాళ్ళు అందరం కనిపిద్దామని చెప్పి గోప్రో స్టిక్ కనెక్ట్ చేసారు. ఎప్పటి నుంచి మొత్తం చార్మినార్ వరకు ఇలాగ వస్తుంది వీడియో. ప్లీజ్ గైస్ అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరే కమెంట్లో చెప్పండి, ఐ విల్ చేంజ్ ఇట్ అనమాట. డెఫినెట్గా అందరు సపోర్ట్ చేయాలి గైస్, ఎవ్రీవన్. ఓకే గైస్, చార్మినార్ వచ్చేసాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ గేట్ అనమాట. మనకి 4 గేట్స్ ఉంటాయి చార్మినార్కి, 4 సైడ్స్, ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్ అని. ఇది తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నా. మనం ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు మనకి చార్మినార్ ఇంత పీస్ఫుల్గా కనిపిస్తుంది గైస్. అదే మనం నైట్ కానీ ఏదో ఆఫ్టర్నూన్ కానీ వచ్చినామా మనకు ఫుల్ రష్ ఉంటుంది, అసలుకి మనం ఏం చేయలేము ఇక, మీకు కూడా తెలుసు అది. ఓకే మామ, సో లొకేషన్ చార్మినార్ అందరూ. యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. ఒక ముఖ్య గమనిక గైస్, మీరు కానీ మీ చెల్లెలతో కానీ మీ లవర్స్తో కానీ వచ్చారంటే మీ జోబులు చిల్లులు పడడం గ్యారంటీ. ఎందుకంటే ఇక్కడ మన ఐటమ్స్ కన్నా వాళ్ళ ఐటమ్స్ ఉంటాయి గైస్ ఎక్కువ. చెప్తున్నా కదా, మనం మన ఫ్రెండ్స్ తోటి వచ్చి చిల్ అవుట్ అయిపోవాలి గైస్. వచ్చినామా నిమ్రాకాడ ఛాయ్ తాగినామా, షాదాబ్లో బిర్యానీ తిన్నామా, వెళ్ళిపోయినామా, చార్మినార్ చూసినామా అన్నట్టు ఉండాలి అంతే గైస్. మనది హైదరాబాద్ కాబట్టి మనం ఇళ్ళనే చదువుతాం ఎక్కువ వచ్చిన. మన మెయిన్ స్పెషల్ ఏంటంటే హైదరాబాద్ చాయ్. మన ఎక్కడ ఉంది? అదే మన నిమ్రా కెఫే. చార్మినార్ వస్తే పక్కా నిమ్రాలో ఛాయ్ తాగండి. ఇక్కడ మలై బన్ కూడా ఫేమస్ అనమాట, అది కూడా ట్రై చేసేసాను మామ. పక్కా మర్చిపోకండి, చార్మినార్ వస్తే పక్కా విజిట్ చేయండి నిమ్రా కెఫే. ఫ్రెండ్స్, చార్మినార్ దగ్గర నిమ్రాకాడ చాయ్ తాగుతున్నాం. ఇవ్వండి ఫ్రెండ్స్, మా వాడు బట్పిడిగా రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. నెంబర్ 1 చూతియా చాయ్లో ముంచామా. మనకు ఉంది ఫ్రెండ్స్. చలో రైట్ గాయస్, ఇక్కడతో చార్మినార్ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఎడికి పోదాం అనేది నెక్స్ట్ చూద్దాం గాయస్. గైస్ ఇంకా మరింత వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.